రియల్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 4. సో దీంట్లో ఏంటంటే కంపారిజన్ ఈ రోజుల్లో విపరీతంగా ఉన్నది ఏంటి అంటే కంపారిజన్. సో ఒకే ఒక్క లాజిక్ చెప్పనా, ఒక అమ్మకి పుట్టిన వాళ్ళే సిబ్లింగ్స్, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు వాళ్ళే ఒకలా ఉండరు. తెలిసిందే కదా అందరికీ. అక్క ఒకలా ఉంటుంది, చెల్లి ఒకలా ఉంటుంది, అన్న ఒకలా ఉంటుంది, తమ్ముడు ఒకలా ఉంటాడు, అక్క చెల్లి ఒకలా ఉంటాయి, తమ్ముడు అన్న ఒకలా, అసలు వాళ్ళలోనే ఒకలా ఉండరు. అలాంటిది ఒక ఇంట్లో ఒకడు ఇంకొక ఇంట్లో ఒకళ్ళు ఒకేలా ఉండాలని ఎలా అనుకుంటారు? ఎందుకు కంపేర్ చేస్తారు? దానివల్ల ఎన్ని సూసైడ్లు జరుగుతున్నాయి మన చుట్టుపక్కల. ఇద్దరు క్లాస్మేట్స్, ఒకడికి లక్, హార్డ్ వర్క్ అన్నీ తోడయ్యి మంచి జాబ్ వచ్చింది, ఇంకొకడికి లక్ లేదు, హార్డ్ వర్క్ ఉన్న లక్ లేదు, వాడికి జాబ్ రాక ఊర్లోనే ఉండిపోయాడు. ఈ ఊర్లో వాళ్ళందరూ ఏం చేస్తారు? వాడికి జాబ్ వచ్చింది, వాడు చక్కగా వెళ్ళిపోయాడు, జాబ్ చేసుకుంటున్నాడు, నువ్వు ఇంకెన్ని రోజులు ఉంటావురా ఊర్లో, నీకెందుకు? వాడి ఇష్టం వచ్చిన రోజులు ఉంటాడు, వాడికి జాబ్ వచ్చినప్పుడు పోతాడు, లేదా రాకపోతే ఏదో ఒక కూలి పని, నాలి పని చేసుకొని బతుకుతాడు. నీకెందుకు? నీ మాట వల్ల ఒకటి ప్రాణం పోతుంది. ఎన్ని చూసాను నేను, మా ఊర్లోనే బోల్డ్ చూశాను. అట్లా ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఊర్లోనే కాదు, ప్రతి చోట. వాడంతా చదివాడు, నువ్వు ఇంట్లో చదువుతున్నావు అంటే ఎవరి టాలెంట్ వాడిది, దేవుడు అంతే ఇచ్చాడు. ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు. సో ఈ కంపారిజన్ అనేది కనుక ఆపితే, నువ్వు ఒకరిని కంపేర్ చేసే ముందు నీది నువ్వు చూసుకో. ఫస్ట్ నీది నువ్వు చూసుకొని, నువ్వు ఎలా ఉన్నావో నీ పరిస్థితి నువ్వు చూసుకొని ఇంకొకరితో కంపేర్ చేయి. ఓకేనా? అది. సో ఇది కనుక ఈ కంపారిజన్ అనేది లేకపోతే చాలా బాగుంటుంది. అంటే ఉన్న ఒక మెయిన్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటిల్లో కంపారిజన్ అనేది కూడా లేకపోతే మనిషి ఒక 30%, 40% ప్రశాంతంగా వాడికి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాడు. అదే చెప్పాలనుకున్నా.